వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ గారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్ మధ్య పోటీ ఉంది. జన్ స్వరాజ్ పార్టీ కూడా, అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు, సార్ మాకు వస్తే 10 లోపల వస్తాయి, లేకపోతే 150కి పైన వస్తాయి అని చెప్పి. ఏంటి సార్ ప్రశాంత్ కిషోర్ లెక్క ఏంటి? ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగక ముందే చేతులు తెస్తున్నాడు అని అనుకోవాలా? ఎందుకంటే తమకే అధికారము అని నిన్నటిదాకా మాట్లాడాడు, బీహార్ బారిపోతుంది అని. అంతేకాదు రాఘవ్పూర్ లో మీకు తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి పైన తాను పోటీ చేస్తానని ప్రకటించాడు. చాలా మంది ఊహించారు ఇది హై ప్రొఫైల్ కంటెస్ట్ అవుతుంది అని. ఎందుకంటే అక్కడ బీజేపీ తరఫున సతీష్ యాదవ్ అనుకుంటాను, ఆయన నాకు గుర్తు రాబ్రీ దేవిని ఓడించాడు, రాబ్రీ దేవితో పోటీ పడ్డాడు కూడా. సో అలాంటి అతన్ని అక్కడ పోటీ చేస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. సరిగ్గా ఇది కేజ్రీవాల్ మోడల్, మీకు గుర్తుండే ఉంటుంది. కేజ్రీవాల్ వెళ్ళి మోడీతో వారణాసిలో తలపడ్డాడు, తన స్టేట్లో వెళ్ళి. సో ఇక్కడ మీకు ప్రశాంత్ కిషోర్ ఆ రకంగా చేస్తారనుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో కూడా మీకు గజ్వేల్కి వెళ్ళి ఈటల రాజేందర్ కేసీఆర్తో పోటీ పడ్డాడు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ కావాలి అనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ కావటానికి వెళ్ళి కామారెడ్డిలో కేసీఆర్తో తలపడ్డాడు. సో అందువల్ల ఎవరైనా ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటే సహజంగా హై ప్రొఫైల్ కాంటెస్ట్లో వెళ్ళి పోటీ చేస్తుండడం ఒక ఆనవాయితీ, అంతటా కాదని, కానీ అదొక ట్రెండ్. కానీ ఇక్కడ వరకు మనకు ప్రశాంత్ కిషోర్ ముందు ప్రకటించి ఇప్పుడు అసలు బీహార్లో తాను ఎమ్మెల్యేగానే పోటీ చేయడం లేదు అని ప్రకటించేశాడు. సో మొదటి అంశం, అసలు రాఘవాపూర్లో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై పోటీ చేస్తానని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడం లేదు, ఎందుకంటే తనకు పార్టీ వర్క్ ఉంది అని అంటున్నాడు. సో ఎంత తేడా వచ్చిందో మీరు చూడండి. రెండవది, అసలు బీహార్ మారిపోతుంది, మీరు ఊహించని ఫలితం బీహార్లో రాబోతోంది అని పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వస్తే 150 రాకపోతే 10 అని తనకు తానుగా డిఫైన్ చేసుకుంటున్నాడు. ఎందుకు జరుగుతుంది ఈ పరిణామాలు? ప్రశాంత్ కిషోర్ ఒకటి నార్మల్ పొలిటీషియన్ కాదు, ఎంత రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చినా తాను స్వయానా రాజకీయ నాయకుడు కాదు గనక ఆ పొలిటికల్ ప్లేబుక్ అనేది ఇంకా పూర్తిగా అర్థమైనట్టు లేదు. సలహా ఇవ్వడం వేరు, యాక్చువల్గా ఆడడం వేరు. ఇప్పుడు మనం ఎవరైనా క్రికెట్ ఆడుతుంటే అయ్యో ఆ బాల్ అట్లా కొడితే అయిపోవు కదా, అరే ఈ బాల్ ఇంత సింపుల్గా అనవసరంగా అయ్యాడు కదా అని పక్కన ఉన్న కామెంట్ చేస్తూ ఉంటాం. కార్డ్స్ ఆడుతుంటే పక్కన నిలబడి అలాగే చేస్తారు, చేస్తాడేటోళ్ళని చూడండి, అరే ఇలా ఆడితే వాళ్ళు. ఎందుకంటే ఆట ఆడేవాడికి ఆట చూసేవాడికి వేరే తేడా ఉంటుంది. ఇప్పటిదాకా ప్రశాంత్ కిషోర్ ఆడించాడు, ఆట ఆడలే. అందువల్ల ఆయనకు ఆట తానే ఆడే సమయంలో తాను సెల్ఫ్ గోల్లు కొట్టుకుంటున్నట్టుగా కనబడుతుంది. అంతకుముందు ఇతరులకు బ్రహ్మాండంగా గైడ్ చేసి భారతదేశంలోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పేరుగాంచి భారతదేశంలో పొలిటికల్ కన్సల్టెన్సీ అనే ఒక పెద్ద బిజినెస్కు ఆద్యుడు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు అది మల్టీ క్రోడ్ బిజినెస్ మన దేశంలో. అలాంటి ఒక కొత్త పొలిటికల్ కన్సల్టెన్సీని అమెరికా ఎన్నికల్లో ఉండే స్వభావాన్ని ఇండియన్ ఎలక్షన్స్కి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిషోర్. కానీ తాను ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం మొదలైంది. లేదా ఇది హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అంచనాకు రావచ్చు, తనకు ఈ ఎన్నికలు కాదు, తన టార్గెట్ 2030 ఎన్నికలు. ఎందుకంటే ఆయనకి ఏజ్ ఉంది, ఐ థింక్ ఈజ్ ఓన్లీ 47 years, బిలో 50 years నాకు గుర్తున్నంత వరకు. సో ఈ స్టిల్ హ్యాస్ ఏజ్. ఎందుకంటే మన రాజకీయాల్లో 80 ఏళ్ళ వరకు కూడా ఇబ్బంది ఏం లేదు, ఎంగే కదా. సో 75 ఏళ్ళు మన నరేంద్ర మోడీ, 80 ఏళ్ళు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. అందువల్ల మీకు 47 years అంటే యూత్ కాంగ్రెస్లో నాయకుడు కావాల్సిన ఏజే కదా. సో అందువల్ల బహుశా ప్రశాంత్ కిషోర్ తన లక్ష్యాన్ని 2025 నుంచి 2030కి మార్చుకున్నట్టు కనబడుతుంది. సో అందువల్ల ఎందుకు ఇల్లు కొనాలని డబ్బులు జమ చేస్తూ ఉంటారు, కానీ ఇళ్ళ ధరలేమో ఎక్కువ ఉంటాయి, తానేమో కొనలేడు. ఇల్లు కొనాలి కనుక డబ్బులు దాచుకుంటూ కారు కూడా కొనడు.
వన్ ఫైన్ మార్నింగ్ భార్యాభర్తలు నిర్ణయించుకుంటారు, ఏ ఇల్లు చెప్పుకొని లేదు సార్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది, ఈ లోపల కారు కొనుక్కొని ఎంజాయ్ చేద్దాం అంటారు అని కారు కొంటుంటారు, మన ఇళ్ళలో చూస్తుంటాం ఇది. సో ప్రశాంత్ కిషోర్ కూడా అదే కేటగిరీ, అంటే తాను ఈ ఎలక్షన్కి ఏమీ కాదు అని అర్థమైపోయింది కనుక ఎదిగి పంచాయతీ అని 2030కి రెడీ అవుతున్నట్టుగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు ఉన్న సర్వేలు అయితే చెప్పేది ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ 0 అయితే ఉండదు. ఒకటి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అనేక సర్వేలు వస్తున్నాయి ఇప్పటికీ, ఎందుకంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా సర్వేలు డేటా వస్తూనే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సర్వేలు ఇప్పుడు ఒక 3 సర్వేలు చూశాను నేను, ఇంకొక వారం రోజులు ఇంకో 3 సర్వేలు చూస్తాను. ఎందుకంటే సలహాల కొరకు సర్వేలు నా దగ్గరకు వస్తుంటాయి, అది ఏ పార్టీ అయినా చేయించేయండి. సో కనీసం ఒక 3 to 4 సర్వే చూశాను, 4th సర్వే చూస్తున్నాను ఇప్పుడు జూబ్లీ హిల్స్. సో అలాగే బీహార్ సర్వేలు కూడా నేను చూశాను. ఆ సర్వేల ప్రకారం అయితే నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది. సో ప్రశాంత్ కిషోర్ విల్ బి ఓట్ కట్టర్ ఆర్ ఓట్ స్ప్లిటర్. ఇప్పుడు ఆయన ఎవరు ఓటు తీసుకుంటాడన్నది అర్థం కాని అంశం. ఆయన బ్రాహ్మణ్ అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ కనుక బీజేపీకి పడే ఓటు తీసుకుంటాడా, అలా కానీ యంగ్ ఓటర్లను అట్రాక్ట్ చేస్తున్నాడు కనుక తేజస్వి యాదవ్ వెనకాలన్న ఓటు తీసుకుంటాడా, సుపరిపాలన క్లీన్ పాలిటిక్స్ అంటున్నాడు కనుక లాలు నా కుటుంబానికి ఉన్న జంగల్ రాజ్ ఇమేజ్ రీత్యా సుశాసన్ బాబుగా పేరుగాంచిన నితీష్ కుమార్ మద్దతుదారులను ఓటు తీసుకుంటాడా. దీస్ ఆర్ ఆల్ స్టిల్ అన్ప్రెడిక్టబుల్. ప్రశాంత్ కిషోర్ ప్రభావం అయితే ఉంటుంది. ఆయన కింగ్ కాదు, కింగ్ మేకర్ అవుతాడని అందరికీ అంచనా, ఎవరో అన్ని ముంచేస్తాడు అని. సో అదే కాకుండా రేపు ఎవరికి మెజార్టీ లేకపోతే క్రిటికల్ రోల్ కూడా ప్లే చేయొచ్చు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ నోస్ హిస్ లిమిటేషన్స్ వెరీ వెల్. సో నిజంగా కూడా ఆ మేరకు బీహార్ లాంటి స్టేట్లో, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కు ప్రశాంత్ కిషోర్ తేడా ఉంది. ఇది ఈ మధ్య ఆతక్ నిర్వహించినటువంటి బీహార్ పంచాయతీలు, మీరు అడిగిన ప్రశ్న కూడా అక్కడి నుంచే వచ్చింది. ప్రశాంత్ కిషోర్ చేసిన స్టేట్మెంట్ కూడా అదే బీహార్ పంచాయత్ ఆస్తక్ ప్రోగ్రాంలో ప్రశాంత్ కిషోర్ ఇంకో మాట కూడా అన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉద్యమ నేపథ్యం ఉంది, మా పార్టీ వెనకాల ఉద్యమ నేపథ్యం ఏమీ లేదు, అయినా నేను ఉద్యమాలనే నమ్మను అన్నాడు. ఆయన నమ్మేది ప్రశాంత్ కిషోర్ ఉద్యమాలు పోరాటాలు వీటిని నమ్మడు. ఆయన నమ్మేది ప్యాకేజింగ్, కన్సల్టింగ్, మా లాబియింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ, దీన్ని నమ్ముతాడు. ఈ డజంట్ బిలీవ్ ఇన్ హార్డ్ కోర్ పాలిటిక్స్ నమ్మడు. సో ఆయన మేనేజ్మెంటు, పర్సెప్షన్ మేనేజ్మెంటు, నరేటివ్ బిల్డింగు, ఇవి ప్రశాంత్ కిషోర్ నమ్మేది. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్కు ఉద్యమాల నమ్మకం లేదు కనుక ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మనం కంపేర్ చేయలేము. అందులో ఢిల్లీకి బీహార్ కూడా దేర్ ఇస్ డిఫరెన్స్. బీహార్లో బలమైన కాస్ట్ లాయల్టీస్ ఉన్నాయి. 2 కూటముల మధ్య భయంకరమైన పోలరైజ్ పోటీ నడుస్తుంది. అలాంటి పోలరైజ్ పోటీలో అటు ఇటు ఉండరు. బలరాములు కొద్దిమందే ఉంటారు. బలరాములు ఎందుకంటున్నా అంటే మహాభారతంలో అటు ఇటు అక్షౌహిణుల సైన్యం కౌరవుల వైపు పాండవుల వైపు అందరూ సమీకరణ జరిగితే ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధర్మం కోసం పాండవుల పక్షాన చేరితే బలరాముడు యుద్ధం చేయనని వెళ్ళిపోతాడు. నేను తీర్థయాత్రలకు పోతానంటాడు. ఎందుకంటే నాకు అటు దుర్యోధనుడు ప్రియ శిష్యుడు, ఇటు పాండవులు దగ్గర బంధువులు, అందువల్ల నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతాడు. సో అందువల్ల మీకు బలరాములు ఉండరు రాజకీయాల్లో అటో ఇటోనే ఉంటారు. హైలీ పోలరైజ్డ్ బ్యాటిల్ నడిచినప్పుడు ప్రశాంత్ కిషోర్కు నిజంగా అనుకూలంగా ఉన్నవారు కూడా లాస్ట్ మినిట్కి వచ్చేవరకు ఓటు వేయకపోయే ప్రమాదం ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకు ఎన్డీఏని గెలిపించాలి, నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేయాలి, బీజేపీని గెలిపించాలి అనుకున్న వాళ్ళు ఎన్డీఏ కొట్టేస్తారు. లేదు వీళ్ళని ఓడించాలి, ఆర్జేడీ గెలిపించాలి అనుకున్న వాళ్ళు మహాగఠబంధన్ కొట్టేస్తారు. అందువల్ల బీహార్ ముందున్న ఛాయిస్ ప్రశాంత్ కిషోర్ని ముఖ్యమంత్రి చేయడం కాదు, బీహార్ ముందున్న ఛాయిస్ తేజస్వి యాదవ్ చేయాలా, నితీష్ కుమార్ చేయాలని. సో అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ విల్ నాట్ ఫిగర్. ఎందుకంటే ప్రజలు వ్యూహాత్మక ఓటింగ్ కూడా వేస్తారు. వెరీ వెరీ కమిటెడ్ ఓటరే వాళ్ళు గెలుపోవడంతో సంబంధం లేకుండా మా ఓటేస్తారు. మన దేశంలో ఇంకో దరిద్రం కూడా ఉంది, నా ఓటు మురిగిపోతుంది, నేను నా ఓటు వేసినవాడు గెలవాలి, ఎవరికి ఓటైతే ఏం లాభం, నా ఓటుకు విలువ లేకుండా పోతుంది కదా అనేటువంటి చాదస్తం కూడా ఉంది. అందువల్ల బహుశా ప్రశాంత్ కిషోర్ అండర్స్టూడ్ ఇస్ లిమిటేషన్స్ కనుక అందుకే ఏదైనా వండర్ జరిగితే 150 సీట్లు వస్తాయి.
కాదంటే 10 సీట్ల పరిమితం అవుతాయి. కానీ వండర్ జరగచ్చు. నాకు ఇప్పటికి గుర్తు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇండియా టుడేలో స్టోరీ వచ్చింది, కవర్ స్టోరీ వచ్చింది రామారావు ఫోటోతో. అందులో ఫస్ట్ సెంటెన్స్ ఇది నేను ఒక 40 years కిందది గుర్తు చేసుకొని చెప్తున్నప్పుడు సడన్ గా, డారింగ్ ఎ మిరాకిల్ ఎట్ అనదర్ ఫిలిం మ్యాట్నీ ఐడల్ ఈజ్ టు బి ఎలక్టెడ్ అని ఇచ్చాడు. అంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మరో సినీ నటుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఇండియా టుడే రాసింది ఎలక్షన్ల ముందు. నేను ఇండియా టుడే అప్పుడే స్టార్ట్ చేసింది ఈ పొలిటికల్ సర్వేలు. ప్రణయ్ రాయ్ దానికి ఆద్యుడు, ఇండియాలో అప్పటిదాకా లేదు ఈ సర్వేలు ఇవి. సో అందువల్ల ఇండియా టుడే అప్పుడు స్పెక్యులేట్ చేస్తూ బారింగ్ ఎ మిరాకిల్ అండ్ అనదర్ మ్యాట్రినీ ఐడల్ ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్ అని. ఆల్రెడీ తమిళనాడులో ఎన్టీ రామచంద్రన్ ఈ చరిత్ర ఉంది కనుక మరో సీనియర్ కాబోతున్నాడు. అందువల్ల వీల్ సీ మిరాకిల్ జరుగుతాయా. కానీ అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు కనుక ఇంకో రకంగా ఉంటుందా చూద్దాం. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ కు వ్యతిరేకంగా